హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి వీడియోతోటి వచ్చాను. డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో రిక్వెస్టెడ్ వీడియో ఆల్వేస్ నేను ప్రతి ఒక్కరికి వీడియో కాల్స్ పంపించలేక, వీడియో రికార్డర్స్ పంపించలేక మళ్ళీ ఒక వీడియో చేయాల్సి వస్తుంది. సో హోప్‌ఫుల్లీ అందరూ కొంచెం కొంచెం బాగానే ఉన్నారనేసి అనుకుంటున్నాను. సో నేను ఇంట్రడ్యూస్ చేయబోయే కంపెనీ వచ్చేసి నిల్సన్ కంపెనీ అనమాట. సో ఈ నిల్సన్ కంపెనీలో ఎందుకు 150 ఇస్తుంది? ఏం చేయాలి అసలు అనేసి మనల్ని క్వెషన్ అడిగారు చాలామంది. నేను ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను వందల మందికి. సో అందుకోసం ఈ వీడియో మెయిన్. సో అసలు నిల్సన్ కంపెనీ ఏంటంటే ఇదొచ్చేసి మన ఒక అభిప్రాయాలు. మన మనుషులం ఉన్నాం గదా! ఏంటి మనం అసలు ఏం చేస్తున్నాము? ఏ టైంలో ఏ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము, ఇలా టైం పాస్ కానప్పుడు ఎట్లా టైం పాస్ చేస్తున్నాం, మనకు ఆకలేస్తే ఏదైనా ఫోన్ యాప్ ఓపెన్ చేసి ఆ ఆకలి తీర్చుకుంటున్నామా, లేదా వంట చేసుకుంటున్నామా, లేదా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళేస్తున్నామా, ఇలాంటి ఆప్షన్స్ మనకెన్నో ఉన్నాయి కదా! సో దాన్ని ఈ నెల్సన్ అనేది క్యాష్ చేసుకుంటుంది. సో సింపుల్‌గా చెప్పాలంటే మన అభిరుచి ఏంటి, ఆ అభిరుచిని మనం తెలుసుకొని ఇతర టీవీ ఛానల్స్‌కి కానీ, ఏ ప్రోడక్ట్స్ అమ్ముకునే వాళ్ళకి కానీ, లేదా సర్వే కంపెనీస్‌కి కానీ ఇలాంటి దాన్ని మొత్తం డేటా రూపంలో తీసుకొని ఆ కంపెనీస్‌కి ఇస్తుందనమాట. ఆ కంపెనీస్‌కి ఇవ్వడమే నిల్సన్. ఓకే. ఏదైతే రిసర్చ్ ఉందో మన పైన, ఆ రిసర్చ్ వాళ్ళకి అమ్ముతుందనమాట. ఎందుకు రిసర్చ్ అనేది అమ్మాలి అంటే, ఒకప్పుడు మీ శ్రీకృష్ణ అనేసి వినుంటారు. శ్రీకృష్ణ కమిటీ అని. ప్రజల్లోకెళ్ళి రాజకీయవేత్తలు ఏ పార్టీ గెలుస్తుంది అనేసి ఎలక్షన్స్ టైంలో కనుక్కునేవాళ్ళనమాట. కనుక్కొని ఆ ప్రకారమే వాళ్ళు గెలుస్తున్నారా లేదా, ఎందుకు ఈ పార్టీనే ఇష్టం మీకు అని ఎస్టిమేషన్ చేసుకొని ప్రజలలో, సో నెక్స్ట్ ఈ పార్టీ రాబోతుంది అని చెప్పేసి మనల్ని కూడా సైకలాజికల్‌గా ఫిట్ చేసేవాళ్ళనమాట వాళ్ళు. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ అనేది తగ్గిపోయి నెల్సన్ కంపెనీ కూడా సర్వే చేస్తుంది ప్రజల్లోకెళ్ళి. బట్ ఆ రాజకీయవేత్తంగా ఒక్కటే కాదు సర్వే చేయడము. టీవీస్‌కి కానీ, షాపింగ్ యాప్స్‌కి కానీ, ఫుడ్ యాప్స్‌కి కానీ, ట్రావెలింగ్ యాప్స్‌కి కానీ, ఎలాంటి గూగుల్స్‌కి, సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించి ఈ ఈ 5 సెన్సెస్ అంటారు కదా! సో 5 సెన్సెస్‌కి సంబంధించిన యాప్స్ ఏవేవైతే ఉన్నాయో మన ఫోన్‌లో యూజ్ చేసే యాప్స్ కానీ, మనం మార్నింగ్ లేసి బ్రష్ చేసి నైట్ పడుకొని యూజ్ చేసుకునే ఆల్ ఔట్ బెడ్‌షీట్ వరకు, ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ పైన డేటా కలెక్ట్ చేసి ఆ కంపెనీస్‌కి ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవడానికి, టీవీస్ అయితే టీఆర్‌పీ రేటింగ్స్ పెంచుకోవడానికి, ప్రోడక్ట్స్ అయితే వాళ్ళ ప్రోడక్ట్‌ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి, డ్రెసెస్ అనుకోండి కొత్త ట్రెండ్‌ని సెట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ నెల్సన్ కంపెనీ యూజ్ చేస్తుందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ అనుకోండి. టీవీ ఏ టైంలో ఎప్పుడు చూస్తున్నాము, ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నాము, ఫన్నీయెస్టా, సీరియల్సా, సో మధ్య మధ్యలో వచ్చే యాడ్స్‌ని మనం చూస్తున్నామా, స్కిప్ చేస్తున్నామా యూట్యూబ్‌లో, ఓకే. లేదా యాప్స్‌ని చూస్తున్నామా, ఏఐ టూల్స్ ఉంటే ఆ ఏఐ టూల్స్‌ని మనం యూజ్ చేసుకొని దానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా, కొత్త కొత్త యాప్స్ చూపిస్తుంటే ఆ యాప్స్ పైన మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నామా, ఇలాంటివన్నీ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమైనా విష్ లిస్ట్‌లో పెట్టుకున్నాం అనుకోండి. ఆ విష్ లిస్ట్‌కి రిలేటెడ్ మాత్రమే వస్తాయి కదా మనకి. ఎందుకొస్తాయి? ఇంకొకటి బిగ్ డీల్స్ ఉంటాయి. మన దగ్గర డబ్బులున్నప్పుడు మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు మాత్రమే బిగ్ డీల్స్ పడుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో అమెజాన్‌లో. సో బిగ్ డీల్స్ ఎందుకు పడుతుంటాయి? వీళ్ళ రిసర్చ్ చేసేసి మన ఒపీనియన్ తీసుకుంటాయి. ఇప్పుడు ప్రజల్లోకెళ్ళేసి వీళ్ళు డైరెక్ట్ ఒకప్పుడు శ్రీకృష్ణ కమిటీ చేసినట్లు ఇదే నెల్సన్ కంపెనీ ఒకప్పుడు ప్రజల్లోకెళ్ళి చేసినట్లు లేదు కదా! ప్రతిదీ స్మార్ట్ వర్క్ అయిపోయింది. సో అందుకోసమని మనలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఇంటింటికెళ్ళేసి, ఊరూరికెళ్ళేసి మైక్ పెట్టి మీకు ఇది ఇష్టమా, అది ఇష్టమా అని అడగలేరు కదా! సో అందుకోసమని మనలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటుందనమాట ఈ కంపెనీ. హైర్ చేసుకొని మన అభిప్రాయాన్ని సర్వే రూపంలో కనుక్కుంటుంది. కనుక్కొని దాన్ని టీవీ ఛానల్స్‌కి కానీ, ఇంకా ఏమైనా యాప్స్‌కి కానీ, ఇంకా మార్కెట్‌లో ఏదైతే ట్రెండ్స్ ఉంటాయో వాటిని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్లు డేటాని ఇస్తుంది. సో దీనివల్ల మనకేమైనా లాసా అనేసంటే నో లాస్. ఎందుకంటే వాడు స్ట్రిక్ట్‌గా చెప్తున్నాడు. మన గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్‌లో మన లాని ఫాలో అవుతుంది. ఎలాంటి ప్రైవేట్‌వి కానీ, మన ఫోటోస్ కానీ, మన ప్రైవసీని కానీ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ యాప్‌లో వీపీఎన్ మాత్రమే యూజ్ చేసుకుంటూ వర్క్ చేస్తుందనమాట. సో అక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్‌లో కూడా చెప్తుంది. రికార్డ్ చేసేది యాక్సెప్ట్ అప్పుడు మాత్రమే తీసుకుంటుంది. బ్యాటరీ యాక్సెస్ అప్పుడు మాత్రమే తీసుకుంటుంది. వీపీఎన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంటాయనమాట. దీంట్లో అందుకోసమని వీపీఎన్‌ని తీసుకుంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, మన కాల్స్ కానీ అవి తీసుకోదు, కలెక్ట్ చేయదు. కలెక్ట్ చేయకుండా డేటాని మాత్రం, ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ రేట్ ఉంటుంది. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ వెళ్తాం కదా! అలాగే టీఆర్పీ రేటింగ్‌ని చూసుకుంటుందనమాట. ఇది చూసుకొని ఓన్లీ డేటా మాత్రమే కలెక్ట్ చేస్తుంది. పలానా సుష్మిత పలానా టైంలో ఇదిగోండి ఈ ఛానల్ యూజ్ చేస్తుంది. తనకు ఆకలిస్తే పలానా స్విగ్గీ ఓపెన్ చేస్తుంది. పలానా రెస్టారెంట్ ఫుడ్ మాత్రమే కోరుకుంటుంది. సో ఇలాంటి ఫుడ్ రిలేటెడ్‌వి మాత్రమే తనకి ఇష్టం. సో ఆ సరౌండింగ్స్‌లో తినే ఎలా ఉందంటే తన సరౌండింగ్స్‌లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి వాళ్ళే ఉంటారు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అక్కడ పెట్టడం బెస్ట్ ఏమో అని చెప్పేసి ఇట్లా పలానా ప్లేసెస్ దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి. సో హాస్పిటల్ ప్లేసెస్‌లో ఇలాంటి మెడికల్ షాప్స్ ఇంత డిస్కౌంట్స్ తోటే పెడితే బెటర్ ఏమో అని చెప్పేసి ఇలాంటి డేటాని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుందే తప్ప, ఇదిగోండి సుష్మిత ఈ టైంలో ఇలా ఇతనితో చాట్ చేస్తుంది, ఈమెతో చాట్ చేస్తుంది, ఈ టైంలో ఈ ఫోన్ మాట్లాడుతుంది, ఇలాంటివన్నీ కలెక్ట్ చేయరు. సో పర్సనల్‌గా కంప్లీట్‌గా తీసుకోదు. సో ఇది జెన్యూన్ కంపెనీనేనా అనేసి అంటే అవును, అబ్సల్యూట్‌లీ జెన్యూన్ కంపెనీనే అనేసి నేను చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఇండియాకి వచ్చేసి 33 ఇయర్స్ అవుతుందని చెప్పారు. 138 ఇయర్స్ ఉన్నాయి దీని హిస్టరీలో. ఓకే. యూఎస్ఏలో ఉంది. యూఎస్ఏలో చిన్న తప్పు చేసినా కూడా యాక్సెప్ట్ చేయరు. మీకు తెలిసిందే కదా!
దుబాయ్ కంటే కూడా యూఎస్ఏలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని ఫాలో అవుతూ 130 ఇయర్స్ నుండి ఉంది అనేసి అంటే చిన్న విషయం కాదు. సో మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ 10 ఇయర్స్కి ఒక సాఫ్ట్వేర్ వర్క్ చేస్తుందంట. సో టూ సాఫ్ట్వేర్స్ వర్కౌట్ అవ్వకపోవడం అయిపోయింది. బట్ అంత ట్రెండీలో లేదు అప్పటి వరకు. సో నెల్సన్ మోర్ అనేసి ఒక యాప్ ఉండే ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్. సో అది రీసెంట్గా ఏప్రిల్ స్టార్టింగ్ వీక్లోనే కంప్లీట్ అయిపోయింది దాని సర్వీస్. నెల్సన్ కంఫ్లెక్షన్ అనేసి చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఈ నెల్సన్ది గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి సర్వీస్ జరుగుతున్నాయి. ఎవ్రీ పర్సన్ 150 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి యూట్యూబ్లలో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఈవెన్ నేను కూడా చెక్ చేశాను అనమాట. కాకపోతే అక్కడ ఏం చేస్తున్నారు అనేసి అంటే మీకు ఎక్కువ పాయింట్స్ రావాలంటే ఏపీకే ఫైల్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి అని చెప్పేసి మనం ఆశపడి ఆ ఏపీకే ఫైల్ తీసుకున్నాం అనుకో గోవిందా అవుతుంది. ఓకే, ఎవరి తందపడి అట్లాంటి వాళ్ళని మీట్ అవ్వకండి. ఏపీకే ఫైల్స్ ఎప్పుడైనా సరే, ఈ నెల్సన్ అనే కాదు ఇంకెక్కడైనా సరే ఏపీకే ఫైల్స్ని మీరు యూస్ చేయకండి. యూస్ చేస్తే స్కామ్ బారిన పడతారు. సో ఈ విధంగా ఇండియాలో వచ్చేసి ముంబైలో గోర్గావ్లో ఉందండి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ జీటీవీ ఉంది కదా, జీ ఛానల్స్ అన్నీ దీని అండర్లోనే ఉన్నాయి. గూగుల్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ అండర్ నెల్సన్. ఈవెన్ మన కేసీఆర్ గారు ఉన్నారు కదా, తను కూడా లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మీకు ఒక వీడియో పంపిస్తాను నేను. నెల్సన్ కంపెనీ సర్వే చేసిన దాని ప్రకారము ఏదైతే నెల్సన్ కంపెనీ ఈసారి కేసీఆర్ వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకే ట్రెండ్ ఉంది, వీళ్ళు గెలిచి తీరుతారు అని చెప్పేసి సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారమే గెలిచి తీరారు. బికాస్ వాళ్ళు మనుషుల్లోకి వెళ్ళారు. అంటే ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, అది అర్థం చేసుకోండి మీరు. ఓకే, మార్కెట్లో ఏ విధంగా దీని సర్వే ఉంది, ఓకే, ఏ విధంగా ఉంది మార్కెట్లో దీని సర్వే, ఎంత బాగా చేస్తున్నారో, సో కస్టమర్స్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళి అప్రోచ్ అవ్వాలి అనేది కంప్లీట్గా వీళ్ళు తెలుసుకున్నారు. సో దాన్ని ఇంకా స్మార్ట్గా చేద్దాం, ప్రజలందరూ చాలా లాస్ అవుతున్నారని. ఎగ్జాంపుల్ ఎన్నో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో పెట్టి లాస్ అయ్యాం. బట్ ఇక్కడ నెల్సన్కి వచ్చిన తర్వాత అక్కడ పడిన కష్టమే మీరు ఇక్కడ పడితే నెలల్లో మినిమం పర్ డే 1,000 ఓకే 30,000 వరకు మనం సంపాదించుకునే అవకాశాన్ని నెల్సన్ కంపెనీ ఇస్తుంది మనకి. సో అది ఎలాగో ఏంటో ఇంకా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నెల్సన్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవి కాదు, గుర్తుపెట్టుకోండి. నెల్సన్ పైన ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేసేది లేదు. ఇఫ్ ఇన్ కేసు మీరు ఇన్వెస్ట్ చేస్తా అన్నా కూడా కంపెనీ ఒప్పుకోదు. ఓకే, ఏపీకే ఫైల్స్ అయితే లేవు కంపెనీకి. డైరెక్ట్ గూగుల్ ఫామే ఉంది. ఆ గూగుల్ యాప్ కూడా ప్లే స్టోరే ఉంది. ప్లే స్టోర్ కూడా ఎలా వస్తుంది అనేసి అంటే కంపెనీ వచ్చే లింక్ నుండే వస్తుందన్నమాట. మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్న యూజ్లెస్. సో అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్, కంపెనీ ఓపెన్ ఛాలెంజ్ ఏమిస్తుందంటే మా నెల్సన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, లిజన్ కేర్ఫుల్లీ, మా నెల్సన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నాక నెల్సన్ యాప్ నుంచి ఒక్క రూపాయి అయినా సరే కట్ అయిందని చెప్తే ఇన్ అ మినిట్ 1,00,000 రూపాయలు, 1 రూపాయి ఈక్వాలిటీగా మేము ఇస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. సో ఇంత గట్స్ ఉన్న కంపెనీనా మీరు ఆలోచించుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. అసలు నెల్సన్ ఎందుకు డబ్బులు ఇస్తుంది మనకి? చెప్పాను కదా ఇందాక మీకు, మన పైన సర్వే చేస్తుంది. ఆ సర్వే ఎలా చేస్తుంది, ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మనలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటుంది అనమాట కంపెనీ. మన ఫోన్ని దానికి అప్పుగా ఇస్తున్నాం, బికాజ్ రెంట్గా ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మనం హైదరాబాద్లో కానీ కొన్ని సిటీస్లో కానీ రోడ్డు మీద కానీ ఇల్లులు ఉంటాయి కదా, ఇల్లుల పైన పెద్ద పెద్ద యాంటీనాస్ ఫ్లెక్సీలు పెట్టేసి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేసుకుంటారు. సీఎంఆర్ షాపింగ్, ఆ షాపింగ్, ఈ షాపింగ్ అని. అలా అవన్నీ వాళ్ళ ఇళ్ళ మీద ఫ్రీగా పెట్టించుకుంటారా? లేదు, మంత్లీ 30,000 40,000 అట్లా కలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఈ నెల్సన్ కంపెనీ వచ్చేసి దగ్గర దగ్గర అప్ టు 10 crore పీపుల్స్కి ఛాన్స్ ఇవ్వాలని చూస్తుంది. ఓకే, సింపుల్గా మనకి ఏం చేస్తున్నాం, మనం దాంట్లో ఫ్రీగా ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల, రోజు ఒక్కసారి మాత్రమే ట్యాప్ చేయడం వల్ల, లాగిన్ అవ్వడం వల్ల ప్రతి నెల మనకి 150 రూపాయలు వస్తుంది. ఎంతమందికి స్మార్ట్ ఫోన్స్ ఉంటే అంతమందికి 150 రూపాయలు వస్తుంది. సో స్మార్ట్ టీవీ త్వరలో రాబోతుంది 2 months తర్వాత అంటున్నారు. సో ఆఫ్టర్ స్మార్ట్ టీవీ వచ్చిన తర్వాత ఇంకా 300 per month వస్తుంది. మనం జస్ట్ స్కాన్ చేసుకొని చూసుకోవడమే కదా, చూసినా చూడకపోయినా వ్యాలిడ్ అయినా కాకుండా. అది మన ఫోన్లో రోజుకి ఒకసారి ఇలా లాగిన్ చేసుకుంటున్నట్లు రోజు ఒకసారి ఫోన్ మనం చూడమా టీవీని, అదేవిధంగా 300 వస్తుంది. ఇప్పుడు మనకి 150 వస్తుంది మన ఫోన్లో ఉంటే, ఇద్దరుంటే 300 వస్తుంది, ముగ్గురు ఉంటే 750 వస్తుంది, దాంతోపాటు 300 స్మార్ట్ టీవీకి వస్తుంది. సో అక్కడ వచ్చేస్తుంది కదా మొత్తం 700 ప్లస్ మనకి. ఈ 700 ప్లస్లో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా మీ ఫ్యామిలీలో, మీరందరూ విత్డ్రా చేసుకొని ఒక్క ఫోన్ విత్డ్రా చేసుకోకుండా సంవత్సరం మొత్తం 1800 ఎందుకు అవుతాయండి మనకి? తిప్పి కొడితే ఒక డ్రెస్ రావట్లేదు ఈ రోజుల్లో. అదే 1800 మీరు విత్డ్రా చేసుకోకుండా అదే ఫోన్లో అలాగే ఉంచుకున్నారనుకోండి మీకు, సో 20 lakhs to 40 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కంపెనీ బంపర్ ఆఫర్ ఇస్తుందండి. హెల్త్ ఇన్సూరెన్స్ 20 lakhs to 40 lakhs ఇప్పటివరకు ఏ కంపెనీ ఇచ్చింది చెప్పండి? వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇంత మంచి ఆఫర్ ఏ కంపెనీ ఇచ్చింది చెప్పండి? సో అది కామెంట్ చేయండి, నాకు ఫలానా కంపెనీ ఇచ్చింది అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి
డెఫినెట్లీ మీరు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ ఎంతో లాస్ అయిపోయారు కదా, ఎక్కడెక్కడ ఎన్నో టెన్షన్స్తో. నేనైతే చాలా డబ్బులు పెట్టేశాను, ఈవెన్ మైవి3 దరిద్రానికి పెట్టేశాను. సో మైవి3 వస్తుంది హోప్ఫుల్లీ, బట్ టైం పడుతుందని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ వర్క్ చేయాలనేసి అనుకుంటే పర్ మంత్ ఓన్లీ మీరు ఎంతమందిని జాయిన్ చేసినా సరే యాప్లో మాత్రం మీకు 150 వస్తుంది. సపరేట్ కమిషన్స్ వస్తాయి, అది ఫోన్పేకి ఇస్తారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. బట్ యాప్కి మాత్రం 150 రూపీస్ మాత్రమే వస్తుంది. యాప్లో మీరు ఎంతమందిని జాయిన్ చేసుకున్నా మీకు అక్కడ విజిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇది స్టార్టప్లో, మన తెలంగాణలో స్టార్టప్లో ఉంది అనమాట. సో ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. సో తెలంగాణలో స్టార్ట్ అయ్యి 2 మంత్స్ మాత్రమే అవుతుంది. సో ఇది స్టార్టప్ కంపెనీ లాగా మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ పర్ డే, ఓకే, పర్ డే వచ్చేసి మనకి 100 కాయిన్స్ ఇస్తే 100 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ మాత్రమే. సో 100కి మాత్రమే చూడకండి, మీరు ప్రతిరోజు 1000 నుంచి 30,000 వరకు ఒక నెలలో మీరు సంపాదించవచ్చు. అది ఎలా ఏంటి అనేది పర్సనల్గా చెప్పేదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ కాంట్రాక్టర్స్ని చూస్తారు. రోడ్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, తను కాంట్రాక్ట్ తీసుకుంటాడు. కాంట్రాక్ట్ తీసుకొని కూలీలకి రోజుకి ఇంత అని చెప్పేసి ఇస్తాడు, గుత్త పట్టుకుంటే గుత్తకి ఇంత అనేసి ఇస్తాడు. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా జరిగేది. అది ఎలా ఏంటి అనేది నేను పర్సనల్గా చెప్తాను మీరు చేయాలనుకుంటే. సో దీనికి వచ్చి మెయిన్ వచ్చేసి రఫీజ్ సయ్యద్ అని చెప్పేసి CEO గారు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాప్లో సనా వెబ్ టెక్నాలజీస్ అనేది దీని మెయిన్ ఆథరైజ్ చేసుకుంటుంది. సో రఫీ సార్ అనమాట. సో చాలా మంచి ఎర్నింగ్స్ ఇప్పటివరకు దగ్గర నేను చూసింది. హయ్యెస్ట్ అంటే ఈ 2 మంత్స్లో తీసుకుంది అప్ టు 8,000 10,000 తీసుకున్నారు 2 మంత్స్లోనే. ఫస్ట్ మంత్లో వచ్చేసి 5,000 తీసుకున్నారు. సో మీరు ఎన్ని సర్వీస్ చేసుకుంటే మీకు అంత బెనిఫిట్ అనమాట. ఆ సర్వీస్ ఏంటి, ఎలా చేసుకోవాలి సర్వే అనేసి అంటే మీరు పర్సనల్గా నాకు కాల్ చేయండి, ఒక మాట నేను మీకు క్లియర్ చేసి చెప్తాను. సో ఇది వచ్చేసి జస్ట్ నెల్సన్ అంటే ఏంటి అని మాత్రమే చెప్పాను నేను. సో మీ క్లారిఫికేషన్ కోసం మాత్రమే. 1కి 2 సార్లు వినండి, లేదా 10 సార్లు వినండి, ఎందుకంటే ఇక్కడ మనం ₹1 పెడుతున్నది లేదు. ఓకే, ₹1 పెడుతున్నది లేదు. ఇలాంటి జెన్యూన్ కంపెనీ ఇప్పటివరకు వచ్చింది లేదు. సో గైస్ డెఫినెట్లీ ఛాన్స్ తీసుకోండి. ఫ్రీయే కాబట్టి మీకు ఎలాంటి లాస్ లేదు కాబట్టి, కంపెనీ అంతా ఓపెన్గా చెప్తుంది కాబట్టి ఒక ఛాన్స్ తీసుకోండి. టేక్ కేర్ ఆల్.